ఫ్రెండ్స్ మనకైతే ఒక పార్సల్ అయితే వచ్చింది. అది ఏంటనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. నేను వీడియో తీస్తున్నాను ఎందుకంటే డెలివరీలో ఏమైనా డ్యామేజ్ అయితే అది కూడా వారికి చూపించవచ్చు. నా యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు కూడా చూడవచ్చు అని నేను పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. స్టోరేజ్ బాక్స్. ఓకే, ఇది ఒకసారి చూద్దామండి. స్టోరేజ్ బాక్స్ అంతా పెట్టుకోవచ్చు. మీకు ఇమేజ్ అయితే చూపిస్తాను. పాజిటివ్ అవుతుందా, మొహం కూడా చూపిస్తాను. ఇది మొబైల్ మనకి సెట్ అయ్యాక మొబైల్ పెట్టుకునే బాక్స్ అనమాట. ఇది మీకు సెట్ అయ్యాక ఎలా ఉంటుందో చూపిస్తాను. మీకు ఆ పిక్ కూడా సైడ్లో పెడతాను చూడండి. ఎందుకంటే ఇది దాదాపు 600 రూపీస్ ఏదో పడింది నాకు. నేను ఒక షాప్కి వెళ్ళి ఈ టూల్స్ పెట్టుకోవడానికి ఇది తీసుకుంటే 200 తీసుకున్నారు. అరే ఇంత చిన్నదే ఇక 200 ఎందుకు, మనం పెద్దదే తీసుకొద్దామని చెప్పి డిజైన్లో ఉంటుంది. పెద్ద వెయిట్ కూడా కాదు, చిన్న ఇటు వుడ్డు కాకుండా లేకపోతే అట్ట కాకుండా మిడిల్లో ఏదైతే ఉంది. ఓకే, అదొకటి వచ్చింది కదా, మిగతావి ఏవో చూద్దాం. దాంతోపాటు ఈ రింగులు అయితే వచ్చేదానికి అడ్జస్ట్మెంట్కి అయితే చేయాలి. ఈ డ్రాయింగ్ ప్రకారం అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఫిట్టింగ్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఒకటి మనం తీసుకొచ్చాను టీఎల్. ఇది CPU డ్రిల్లరు అన్ని విధాలుగా పనిచేస్తుందండి. 4-5 విధాలుగా పనిచేసుకోవచ్చు. టీఎల్ CPU డ్రిల్లింగ్తో అవుతుంది. ఇదైతే కట్టరు, ఇది రొటీన్గా తీసుకొస్తున్నాను ప్రతి పార్సిల్లో. ఇది వచ్చి ఫ్లెక్స్ అండి. ఇప్పుడు ఇది PPD ఫ్లెక్స్ అండి. మాన్స్ కంపెనీ అయితే తీసుకొచ్చాను, ఎలా ఉందో చూద్దామని. తర్వాత ట్వీజర్ అయితే బెండ్, సన్షైన్ బెండ్ ట్వీజర్ అయితే వచ్చింది. ఇంకోటి కాస్ట్లీ ట్వీజర్ అయితే ఒకటి తెప్పించాల్సి వచ్చింది. మనం రీవాల్వ్ చేసేటప్పుడు కానీ అన్ని మల్టీ యూజ్గా ఉంటుంది. ఇది ట్వీజర్ చాలా బాగుంది, చూడండి కనిపిస్తుందో మీకు. ట్వీజరు ఇలా ఉంటుంది. మనం ఐసీని రీవాల్వ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే, సపోజ్ ఇది ఐసీ అనుకోండి, ఐసీఏ రీవాల్వ్ చేయాలన్నా సరే ఇలా పెట్టి చేయొచ్చు, లేదా ఐసీ తీయాలన్నా ఇది చాలా బాగుంటుంది. ఈ ట్వీజర్ ఒకటి తెప్పించాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి ఊరికే అప్లై చేసా మనం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి, మళ్ళీ తీయాల్సి వస్తుంది. ఇది వచ్చి మనకి క్వాలిటీ అండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. CPU మన పేస్ట్ కటింగ్, బ్లాక్ పేస్టెడ్, వైట్ పేస్ట్ కటింగ్ బ్లేడ్. ఇది ఎందుకంటే ఇవి తెప్పించాల్సి వచ్చింది. 3 చాలా రఫ్ అయిపోతున్నాయి. పేస్టింగ్ కట్ చేసి ఇంకా వివో హార్డ్ పేస్ట్ ఉంటాయి, హార్డ్ బ్లాక్ పేస్టెడ్ ఉంటాయి. దానివల్ల ఇవైతే మన సెట్తో తీసుకొచ్చాం. 1, 2, 3 దీని హ్యాండిల్ ఇలా ఉంటుంది. 3 అయితే తీసుకొచ్చాం. ఆ తర్వాత ఇంకొకటి ఇందులోనే TULలో కొంచెం కాస్ట్లీ ట్వీజర్ అయితే ఇంకొకటి అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీకు చూపిస్తాను. ఇది ప్రొఫెషనల్ వర్క్కి ఐసీ పట్టుకోవటానికి ఎన్ని చూడండి, మీకు చూపిస్తాను ఎన్ని ట్వీజర్లు ఉన్నాయి. ఒకసారి చూపించు. 1, 2 ఇవన్నీ ట్వీజర్సేనండి. సరే, ట్వీజర్ చేయటం అంటే మన ఏదైనా వచ్చినప్పుడు రఫ్ అండ్ టఫ్ చేయటం. చూడండి, ఇది ఒక ట్వీజర్. ట్వీజర్లు అన్నీ పడేసే ఉంటాయి కాబట్టి ఇది ప్రొఫెషనల్గా వేరేగా ఉంచుదామని చెప్పి
ఐసీ వర్క్ చిన్న చిన్న మినీ ఐసీలు ఉంటాయి కదా, ఇలా పట్టుకొని మనం రిపేర్ చేయడానికి ఇదైతే నేను ఒకటైతే తీసుకోవడం అయితే జరిగింది. ట్యూఎల్ది బాగుందని నా ఫ్రెండ్ ఒక అతను చెప్పారు. దాన్ని బట్టి నేనైతే ఇంకొకటి తీసుకొచ్చాను. ఇందులో పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది బెండ్ నీడిల్ అండి. మన C210 మన దగ్గర ఏదైతే సోల్డరింగ్ రాడ్ సుగోన్ ఉందో 26, దాన్ని పిన్లు అయితే ఎక్స్ట్రా అయితే మేము ప్రతిసారి తెప్పించుకుని వస్తాం. ఇది నైఫ్ టైపు, చాక్ టైప్ ఉంటుంది. ఇదైతే బెండ్ నాజిల్. బెండ్ ఉంటుంది కాబట్టి మనకి చిన్న RXTX ఇచ్చుకోవడానికి, లేకపోతే మినీ జంపర్లు ఇచ్చుకోవడానికి అయితే ఇది బాగానే ఉంటుంది. తర్వాత ఇంకేమి ఇచ్చారు, బెండ్ నాజిల్ అయితే వేరే కంపెనీకి కూడా ఒకటి తీసుకొచ్చాను. ఇది కొంచెం కాస్ట్లీ అండి. బెండ్ నాజిల్తో పని నాకు ఎక్కువగా ఉంటుంది. మినీ జంపర్స్ వేయటానికి ఈ బెండ్ నాజిలే ఉపయోగించుకుంటాను ఎక్కువగా. మంటన్ కంపెనీ, ఇది కొంచెం కాస్ట్ తీసుకున్నాడు. ఇది ఒకటి బెండ్ నాజిల్ అయింది కదా. ఇవి వచ్చి మనకి సాలిడ్ రాడ్, ఏదైనా పేస్ట్ అంటుకుంటే జిడ్డుగా ఉంటే క్లీన్ చేసుకోవడానికి ప్యాడ్స్. ఇది వచ్చి చూద్దామని చెప్పి శాంపుల్ కోసం ఒకటైతే తీసుకొచ్చానండి. YCS కొత్తగా వచ్చింది కదా, అందరూ YCS అంటున్నారని చెప్పి నేనైతే ఒక గూట్ విక్ అయితే తీసుకొచ్చాను. దీంతో ఈరోజు అయితే పని మొదలు పెడతాను. ఎలా ఉందో మీకు వర్క్ అయ్యాక ఎవరైనా కామెంట్ చేస్తే బాగుందా లేదా అనేది చెప్తాను. ఓకే, ఇది ఒకటే, ఈ కంపెనీలో ఒకటే తీసుకొచ్చాను. ఆ తర్వాత మనకి అసలు అయితే తీసుకోవద్దాం. ముందు చిన్న చిన్నవన్నీ చెప్పేసి నేనైతే చెప్తాను. వీడియో తీసిందే ఈ మిషన్ కోసం. ఇది చాలా ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ. ఇందులో చాలా ఉన్నాయి సామాన్లు, కాకపోతే మనకి నైఫ్ టైపు అయితే లేదు, అందుకని మినీ నైఫ్ టైప్ అయితే ఒకటైతే తీసుకొచ్చాం. మన దగ్గర అయితే ఉన్నాయి, ఇంకా పాతవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు పాతవి అన్ని వర్కింగే, కాకపోతే దీనికి చిన్న వెల్డింగ్ చేసి అయితే చేసుకోవచ్చు. అన్ని వర్కింగే ఉన్నాయి, అరిగిపోయినాయి. తర్వాత ఇదైతే అయింది. ఇంకొక టైపు టీజర్ అయితే నేను తీసుకొచ్చాను. దీని స్పెషల్ ఏంటంటే, మనం ఏదైనా జంపర్ పట్టుకోవాలంటే నిడిల్ దగ్గర వర్క్ చేస్తాం. కనిపిస్తుందో నీట్గా నిడిల్గా. ఇప్పుడు జంపర్ ఏదైనా ఉంది అంటే, సపోజ్ ఏదో ఒక వైర్ పెట్టుకుందాం. ఇది జంపర్ వైర్ ఉందంటే, దీనికన్నా మినీ జంపర్లు ఉంటాయి. దీంతో జంపర్ పట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంది. చూడండి, మనం నిడిల్ ఈ టైపు మనం దీంతో జంపర్ వేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇదైతే జంపర్ పట్టుకోవడానికి అవుతుంది. మళ్ళీ కాటన్, మనం క్లాత్తో కాకుండా కాటన్తో క్లీన్ చేస్తాం తిన్నర్తో, కాబట్టి క్లాత్ కూడా కాటన్ కూడా దూరి పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని ఇది కోసం తీసుకోవచ్చు. ఇది రిలీఫ్ ST13 అండి. ఇది బాగానే ఉంది, నేను ఒకసారి వాడాను. ఇక విషయానికైతే వద్దాం. నేను ఇప్పుడు ఈ చిన్న చిన్న సామాన్లు చూపించడానికైతే నేనైతే ఈ వీడియో చేయలేదు. అసలుది మీకైతే చూపించడానికి వచ్చాను. దాని కేబుల్ అయితే ఇది. ఇప్పుడు మనకు వచ్చి ఇది దీని కేబుల్ అండి. మనకు కావాల్సిన మిషన్ వచ్చి 2 ఛానల్ చూపిస్తాను.
నాకైతే ఒకప్పుడు టేప్ రికార్డర్ ఉండేది కదా గ్రామాల్లో, పల్లెటూరులో, అలా అయితే ఉంది. ఇది యూనిటీ డిఎస్ఓ ఐసోలేటర్ మిషన్ అండి. షాప్కి ఇది ఒక్కటే వాంటింగ్లో ఉంది, అది కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా వచ్చేసింది కాబట్టి దీని పనితనం ఎలా ఉంటుంది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ మిషన్ అండి. నెట్వర్క్ సెక్షన్స్, లైటింగ్ సెక్షన్, గ్రాఫిక్, ఎనీ సెక్షన్ మనకు ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. మల్టీమీటర్తో మనమైతే కొన్ని వోల్టేజ్లు అయితే చెక్ చేయలేము. ఫ్రీక్వెన్సీ కొన్ని వాటితో చెక్ చేయొచ్చు కానీ కన్ఫర్మేషన్ అయితే చెప్పలేము. అందుకే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది తీసుకొచ్చాను. ఎందుకంటే లైటింగ్ వస్తూ ఉంటుంది, లైటింగ్ అయితే పోయిందనుకోండి, సపోజ్ కాయిల్ మార్చి ఎన్ని మార్చినా సరే ఎక్కడికి ఫ్రీక్వెన్సీ వస్తేనే మనకు లైటింగ్ సెక్షన్, గ్రాఫిక్ సెక్షన్ అయితే వస్తుంది. ఫ్రీక్వెన్సీ అంటూ రాకపోతే మనం ఏమి చేయలేం. ఈ మిషన్తో కంపల్సరీ ఫ్రీక్వెన్సీ మన మెడికల్లో ఏదైతే వేవ్స్ వెళ్తారో ఆ ఫ్రీక్వెన్సీ వేవ్స్ అయితే వెళ్తాయి. మన దగ్గర అన్ని మిషన్లను చూపించేస్తాను. తర్వాత ఫైనల్గా ఇది షార్ట్ కిల్లర్తో మొదలు పెడదామండి. ఇదైతే షార్ట్ కిల్లర్ నేను స్టార్టింగ్లో తీసుకొచ్చాను. దీనికి 30 వాట్స్ షార్ట్ కిల్లర్ అండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇది వచ్చి బ్యాటరీ టర్మ్లు ఏమైనా తెగిపోతే ఇది చక్కగా వెల్డింగ్ మిషన్ లాగే పనిచేస్తుంది. బ్యాటరీ సపోజ్ ఇవి తెగిపోతుంటాయి కొంతమందికి, ఇక్కడ బ్యాటరీ ఇక్కడ తెగిపోతుంటాయి కాబట్టి సాల్డరింగ్ చేసిన అవుతుంది. కాకపోతే స్టార్టింగ్లో ఈ మిషన్ అయితే తీసుకొచ్చాను, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు కూడా బాగానే ఉంది బ్యాటరీ కనెక్టర్ సాల్డరింగ్కి. ఇప్పుడైతే సాల్డరింగ్ రాడ్తో అయిపోతుంది. ఇది వచ్చి మనకి ముందు ఇప్పుడు చెప్పాను మీకు, సన్షైన్ DT17 మల్టీమీటర్, చాలా బాగా వర్క్ చేసుకోవాలంటే అది అవుతుంది. ఇది MLC 500 మీటర్ అండి. ఇది ఓన్లీ బూస్టింగ్ కాయిల్స్ ప్లస్ కెపాసిటర్స్ మాత్రమే చెకింగ్ చేసుకుని చాలా బాగుంటుంది. బూస్టింగ్ కాయిల్ చెక్ చేసుకోవాలంటే ఇది తప్పించి ఇంకో దారి అయితే లేదు. ఆ తర్వాత ఇది పాత స్టెబిలైజర్ ఒకటి ఉంటే దీనికి సాల్డరింగ్ రాడ్ ఏమైనా వోల్టేజ్ తక్కువ అయితే దానికైతే పెట్టుకుంటూ ఉంటాం. దీంతో పెద్ద పని అయితే లేదు. ఇది వచ్చి సాల్డరింగ్ రాడ్ అయితే ఒకటి ఉంది. ఆ తర్వాత పాత బ్లోయర్, ఇది ముందు 3 సంవత్సరాల కిందట అయితే పెట్టాను. వాయిస్ రికార్డ్ ఇవ్వాల్సి వస్తుంది, వాయిస్ అయితే రాలేదు కాబట్టి వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నాను. ఇక ఆ తర్వాత మనకి 2 బ్లోయర్లు అయితే ఉన్నాయి. ఆ తర్వాత USB 6 పోర్ట్ యాంపియర్ ఛార్జరు చూడండి. ఇదైతే మనకి 861 DW చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. DW ఇది కూడా తీసుకొచ్చి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఇది CPU యూజ్ చేస్తాను. ఇది హార్డ్వేర్ ఏదో అవసరం అనుకుంటే చేస్తాను. మెయిన్ CPU వర్క్ అయితే దీంట్లోనే చేస్తాను. మినిమం ముందు నేను వాడింది సోల్డర్ ఐరన్ అండి. ఇది చాలా బాగుండింది. అంటే ఇవి రాకముందు, మినీ రాకముందు అంటే ఏదో ఉంది కదా, ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే అన్నట్టు దీంతోనే చేసేవాళ్ళం. ఆ తర్వాత మనకి T12X కొత్తగా వస్తే అదొకటైతే తీసుకున్నాను. మనకి DC సప్లై కొత్తగా వచ్చింది, ఒకసారి చూపించింది. మనకి కరోడ్ DC సప్లై అయితే మొదటి నుంచి ఉంది. మనం వర్క్ చేసే దగ్గర కూడా ఇంకొకటి కావాలి, వెరైటీగా చేద్దామని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము. ఆ తర్వాత మనకి థర్మల్ కెమెరా కూడా ఇక్కడైతే ఉంది. థర్మల్ కెమెరా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అవుతుంది. తర్వాత ఈ DC సప్లై అయితే తీసుకున్నాం కదా, ఇది బాగానే ఉంది, నడుస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. అది వాడేటప్పుడు ఇది అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇది డబుల్ ప్రైస్ ఉంది, త్రిబుల్ ప్రైస్ ఉంది. అదైతే 2-3 వచ్చేస్తాయి కరోడ్వి. మనకి ఇది వచ్చి సుగోన్ T26ది, మనకి C210 ఏదైతే ఇచ్చారో అదే సుగోన్. ఈ నాకు హీట్లో అయితే ఎటువంటి తేడా అయితే అనిపించలేదు. మనం C210 ఈ సైజులో ఉంటాయి కదా, 3000, 4000 దొరుకుతాయి. ఈ సైజులో వాడుకున్న ఇది షో మాత్రమే. దీనికి పెద్ద తేడా అయితే ఏం లేదు. ఇందులో ఇదే సైజులో పెద్ద బిట్ కాకుండా చిన్న బిట్ C210 బిట్లు కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఈ రెండింటికి పెద్ద తేడా లేదనిపించింది. హీట్ కంట్రోల్ అంతా ఒకటి, నేను 2 కూడా వాడాను. ఆ తర్వాత మన లేటెస్ట్గా తీసుకొచ్చాం ఫ్లాష్ 64 అల్ట్రా బాక్స్ అయితే తీసుకొచ్చాము. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా EMMC UFS వర్క్ అయితే చేయడానికి తీసుకొచ్చాను. పర్లేదు, బాగానే ఉంది. ఇంకా దాని మీద వర్క్ చేయాల్సి అయితే ఉంది, ఆప్షన్స్ కొన్ని తెలియట్లేదు నాకు. తర్వాత మైక్రోస్కోప్ వచ్చి మెకానిక్ M675. ఇది నా షాప్ యొక్క సామాన్లు. ఇవైతే PPDs, జూమ్ చేయను, ఇవి PPDs. ఇది వచ్చి గ్రాఫిక్ వస్తుందా లేదా మ్యాజిక్ ల్యాంప్ అండి. డిస్ప్లేలో గ్రాఫిక్ పోతే లైటింగ్ పోయిందా, గ్రాఫిక్ పోయిందా అనేది గ్రాఫిక్ నీట్గా చూపించే లైట్ ఇది.
ఏదైనా మార్కెట్లో కొత్తగా వచ్చిందంటే నేను దాన్ని ఒకసారి యూజ్ చేసేదాకా నాకైతే నిద్ర పట్టదు. దాని వెరైటీ, ఎందుకంటే మనం చేసే పని ఎప్పుడు అదే కష్టపడి చేయాలా, కొంచెం ఈజీ వే చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఒక్కడనే ఉంటాను, నాతో పాటు అసిస్టెంట్ శివ అని ఉంటాడు. కాబట్టి నాకు చేసే పని కొంచెం ఈజీగా అయిపోవాలని చెప్పి ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటాను. మీరు ఎవరైనా తీసుకోవాలంటే డిఎస్ఓ గురించి అయితే నాకు తెలియదు, అంత తొందరగా తీసుకోకండి. నాకు ఎంతో కొంత అవగాహన అయితే దీనిపైన ఉంది. ఆ తర్వాత మన దగ్గర ఉన్నవి ఏంటంటే హీటర్లు ప్లస్ టచ్ రిమూవ్, బబుల్ రిమూవర్ ఉన్నాయి. దాదాపు వాడట్లేదు. ఇవాళ రేపు కస్టమర్స్ టచ్ డిస్ప్లే మార్చేస్తున్నారు, కానీ టచ్లు అనేది చాలా తక్కువగా మారుస్తున్నారు. దాంతో పెద్ద వర్క్ అయితే ఉండట్లేదు నాకు. ఇక డిఎస్ఓతో పని ఉంది అనేది మనకు లేకపోతే అవ్వదా, కుదరదా అంటే అదేం లేదు, కుదురుతుంది. కాకపోతే ఇది కొంచెం స్పీడ్ వే, కొంచెం తొందరగా ఫాస్ట్గా అనేది రిపేర్ చేయొచ్చు. ఎక్కడ ట్రేసింగ్ చేస్తే అవుతుందో అక్కడ ట్రేసింగ్ చేస్తే మనకు వోల్టేజ్ల ద్వారా కానీ జిఆర్ వాల్యూల ద్వారా కానీ తెలీదు. ఫ్రీక్వెన్సీ కావాలి, ఫ్రీక్వెన్సీ వెళ్తుందా లేదనేది దీని ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత హార్డ్వేర్ అంటే వోల్టేజ్ ద్వారా కూడా ఒక షార్ట్ కట్ సీనియర్స్ నాకు ఒకరు చెప్పారు, ఈ ఫ్రీక్వెన్సీ వస్తుందో లేదో కూడా ట్రై చేయొచ్చు. అది చాలా సీక్రెట్. కాకపోతే అది నేను చేస్తున్నాను కానీ నాకు పూర్తిగా నమ్మకం కలగట్లేదు. కాబట్టి దానికోసమని ఈ డిఎస్ఓ యూనిటీ, దీంతో నాకు షాప్కి ఫుల్ ఫ్లెడ్జెడ్గా వర్క్ అయితే ప్రొఫెషనల్ వర్క్ కోసం అమౌంట్ సామాన్లు అయితే అరేంజ్ అయ్యాయి. ఇక పని కొంచెం ఫాస్ట్గా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డిఎస్ఓ గురించి స్పెషల్గా ఒక వీడియో అయితే మీకు చేసి పెడతాను. ఆ తర్వాత ఇది సెట్ చేయాలి కదా, ఇది సెట్ చేయాలి. సెట్ చేశాక ఈ బాక్స్ ఎలా వస్తుందో మీకు ఇమేజ్ అయితే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది ఓపెన్ అయితే చేశాను. దీని గురించి సెట్టింగ్స్ ఇంకా ఇది చేయలేదు, ఇంకేం ఓపెన్ చేయలేదు. ఇదంతా ఓకే అయ్యాక దీంతో పని ఏంటి అనేది చాలా మందికి తెలుసు. కాకపోతే నా పరంగా నాకు కొత్త కాబట్టి నేను ఎలా ఉందనేది మీకైతే చెప్తాను. ఇదైతే యూనిటీ. ఓకేనా, నేనైతే ఎంత కొన్నాను ఏంటి ఆ ప్రైస్ అనేది అందరికీ చాలామంది తెలుసు. ఒకవేళ కామెంట్ బాక్స్లో అడిగితే నేనైతే చెప్తాను, లేదా పర్సనల్గా వాట్సాప్ చేసినా చెప్తాను. నా నెంబర్ అయితే పైన ఇస్తాను, స్క్రోలింగ్లో కూడా ఇస్తాను. ఆల్రెడీ ఎన్నో వీడియోలు, ప్రతి వీడియోలో నా వాట్సాప్ నెంబర్ అయితే షార్ట్ వీడియోలో ఉంటుంది. ఓకే, ఇదైతే చెప్పాను కదా. ఆ తర్వాత మనకు వచ్చింది ఒక బాక్స్ టైప్ మొబైల్స్ పెట్టుకోవటానికని మనం దానికైతే అరేంజ్ చేసాము. చూడొచ్చు, దీనికి 48 ఇవైతే ఉన్నాయి హోల్స్. 48 మొబైల్స్ అయితే పడతాయి. చూడటానికి కూడా లుక్ ఉంది. ఒకదాని మీద ఒకటి పెడితే పడిపోకుండా ఇవి చూడండి, చెత్తలు అలా కూడా ఉన్నాయి. అటు సైడ్ కూడా చూడండి ఒకసారి. అలా కాకుండా వర్క్ అయిపోయిన మొబైల్స్ అన్నీ ఇందులో పెట్టుకొని, వర్క్ కాకపోయినా అక్కడ పెట్టేసి, కొన్ని వచ్చినవన్నీ ఇందులో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. చూడటానికి కూడా చూడవచ్చును కూడా. చూడండి, ఇప్పుడు కొన్ని మొబైల్స్ అయితే పెట్టాం, అన్ని వర్క్ అయితే అయిపోయినాయి. ఇవి డెలివరీ అవ్వాల్సినవి ఉన్నాయి, ఇవి రిపేర్ అవ్వాల్సినవి, కొన్ని వెళ్ళిపోయాయి, కొన్ని అవ్వకుండా అక్కడ చూడండి. ఇదన్నమాట దీని ఫెసిలిటీ. దీనికి గమ్ము అంతా చాలా బాగుంది. ఈజీగా మనం చేయించుకోవాలన్నా సరే చాలా కాస్ట్ ఉంటుంది. కానీ మనకి దాదాపు 600లో అయితే మనకి దొరికింది. దానికి ప్లస్ కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా. ఈ నెంబర్ వచ్చి SS001C సన్షైన్ అండి. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఎవరికైనా అంటే ఏది బాగుంది, ఏది బాగోలేదు, ఇది అవసరమా, అవసరం లేదు, ఏదో ఒకటి వీడియో కింద అయితే కామెంట్ చేయండి. వీలైతే టెక్నీషియన్ నుంచి ఇంకో టెక్నీషియన్ షేర్ చేయండి. అతను తీసుకొచ్చాడు, ఎలా ఉందో అడుగుదామనో కామెంట్లోనో, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ అందరికీ తెలుసు. నెంబర్ కావాలంటే పైన ఇస్తాను, కావాలంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. కాల్ ఒక లిఫ్ట్ చేస్తూ వాట్సాప్ చేయండి, నేను ఏదో ఒక టైంలో రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్, బాయ్, జై హింద్.